హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ సాంబార్ మసాలా అండి. మరి ఒకసారి మనం ఈ సాంబార్ మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలన్నా కూడా ఈ సాంబార్ని చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ని లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని 1 కప్ ధనియాలను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్ కందిపప్పుని, 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అదేవిధంగా పావు టీ స్పూన్ మాత్రమే ఆవాల్ని, 10 నుంచి 12 మెంతుల్ని, అదేవిధంగా 12 నుంచి 15 మిరియాలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి 15 నుంచి 18 ఎండుమిరపకాయలని, గుప్పెడు కరివేపాకులను యాడ్ చేసుకుని ఈ మిరపకాయలు అదేవిధంగా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోనివ్వకూడదు, కాస్త క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత దాంట్లోనికి 3 నుంచి 4 చిటికెల వరకు ఇంగువని, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని ఫ్యూ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని ఇవి కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్టీగా ఉండే సాంబార్ మసాలా ప్రిపేర్ అయిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు ఈ సాంబార్ మసాలాను ప్రిపేర్ చేసేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.